హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్పి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వారికి ఉపయోగపడే విధంగా మన ఛానల్లో ఇంపార్టెంట్ ఎంసీక్యూస్తో వీడియోస్ అప్లోడ్ చేస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. ప్రీవియస్ వీడియోస్ మీరు చూడాలి అనుకున్నట్లయితే ఛానల్లో టార్గెట్ నర్సింగ్ ఆఫీసర్ అనే పేరుతో ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. అక్కడి నుంచి మీరు ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా చూడొచ్చు. ఈరోజు కూడా కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అయితే డిస్కస్ చేద్దాం. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వారికి ఉపయోగపడే విధంగా మన యాప్లో ఒక మంచి టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేశాము. ఇప్పటికే చాలామంది టెస్ట్ సిరీస్ తీసుకొని బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అలాగే మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఇంతవరకు ఈ టెస్ట్ సిరీస్ తీసుకోకపోతే వెంటనే తీసుకోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. అందులో స్టోర్లో ఈ టెస్ట్ సిరీస్ అయితే కనిపిస్తుంది. 7,000కు పైగా ఎంసీక్యూలతో ఈ టెస్ట్ సిరీస్ అయితే ప్రారంభించాము. ఇంకా చాలా ఎంసీక్యూస్ అనేవి యాడ్ చేస్తూ ఉంటాము. మేము పెట్టే ప్రతి ఎంసీక్యూకి కూడా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తున్నాము. అలాగే మేము పెట్టేటువంటి టెస్ట్ సిరీస్లో ఉన్నటువంటి ఎంసీక్యూలు అనేవి పీడిఎఫ్లుగా మీకు యాప్లో ప్రొవైడ్ చేస్తున్నాము. అక్కడి నుంచి కూడా వాటిని చదువుకోవచ్చు. అన్లిమిటెడ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసుకునే అవకాశం అయితే ఉంది. ఈరోజు ఒక స్పెషల్ ఆఫర్ అయితే ఇచ్చాము. కోర్సు ఫీజు 499, కానీ ఈరోజు తీసుకున్న వారికి 399కి వస్తుంది. అలాగే ఫార్మసిస్ట్ మరియు ల్యాబ్ టెక్నీషియన్ టెస్ట్ సిరీస్లపై కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది. క్లాసెస్ కోర్స్ కావాలనుకునే వాళ్ళు ఆ కోర్స్ కూడా తీసుకోవచ్చు. యాప్లో ఆ కోర్స్ అవైలబుల్గా ఉంది. సీనియర్ ఫ్యాకల్టీతో చెప్పినటువంటి ఆ క్లాసెస్ అనేవి చాలా అద్భుతంగా ఉన్నాయి. చాలామంది కోర్స్ తీసుకున్నారు. మీరు కూడా కోర్స్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. మరి తాజాగా వచ్చినటువంటి ఈ నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన ప్రిపరేషన్లో భాగంగా మనం చాలా ఎంసీక్యూస్ అనేవి ఇప్పటికే డిస్కస్ చేసాం. ఈరోజు కూడా కొన్ని డిస్కస్ చేద్దాం. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే, వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ది మస్క్యులర్ సిస్టమ్ అని ఇవ్వడం అయితే జరిగింది. 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి ఎగ్జామ్లో కూడా. మీకు అందులో కరెక్ట్ ఆన్సర్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రొటెక్ట్ ఇంటర్నల్ ఆర్గాన్స్, ఫెసిలిటేట్ మూమెంట్, ప్రొడ్యూస్ హార్మోన్స్ అండ్ ఆప్షన్ డి స్టోర్ ఎనర్జీ అని 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ బి ఫెసిలిటేట్ మూమెంట్ అని ఉంటుందన్నమాట. అంటే ఈ యొక్క మస్క్యులర్ సిస్టమ్ వల్ల ఫెసిలిటేట్ మూమెంట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది. ద మస్క్యులర్ సిస్టమ్ వర్క్స్ విత్ ద స్కెలటన్ సిస్టమ్ టు ఎనబుల్ బాడీ మూమెంట్ అని ఇక్కడ మనకి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. సో మనం ప్రొవైడ్ చేసేటువంటి పీడిఎఫ్లో ఇదే విధంగా క్వశ్చన్స్ ఉంటాయి, వాటి కింద ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. టెస్టులు కూడా సబ్మిట్ చేసిన తర్వాత ఇలానే మీకు ప్రతి ప్రశ్నకి కూడా మీరు ఏ ఆన్సర్ చేశారు, అందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఎక్స్ప్లెనేషన్ ఏంటి అనేది అక్కడ మీకు కనిపిస్తుంది అనమాట. చాలా బాగా ఉంటుంది. మీరు ఎగ్జామ్ ఎలా అయితే రాస్తారో అలాంటి ఫీలింగ్తోనే ఈ యొక్క టెస్ట్ సిరీస్ అనేది కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. తర్వాత ప్రశ్న, వాట్ టైప్ ఆఫ్ జాయింట్ ఈజ్ ఫౌండ్ ఇన్ ద నీలో ఉండేటువంటి జాయింట్ ఏంటి అని అడిగారనమాట. 4 ఆప్షన్స్ అయితే మనం ఇక్కడ గమనించవచ్చు. బాల్ అండ్ సాకెట్, హింజ్, పివోట్ అండ్ గ్లీడింగ్ అని ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే హింజ్ జాయింట్ అన్నమాట. కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎక్స్ప్లెనేషన్ కూడా చూడండి. ద నీ జాయింట్ ఈజ్ ఏ హింగ్ జాయింట్. ఓకే, ఇది నీ జాయింట్ ఎలాంటిది, హింజ్ జాయింట్. అలాగే అలౌవింగ్ బ్యాక్ అండ్ ఫోర్త్ మూమెంట్. ఓకే, బ్యాక్ అండ్ ఫోర్త్ మూమెంట్ అనేది దీనివల్ల మనకి అవుతుంది అన్నమాట. తర్వాత ప్రశ్న, విచ్ పార్ట్ ఆఫ్ ది ఇయర్ హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ బ్యాలెన్స్? విచ్ పార్ట్ ఆఫ్ ది ఇయర్ హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ బ్యాలెన్స్? ఆప్షన్స్ అయితే చూద్దాం. కాక్లియా, ఇయర్ డ్రమ్, సెమీ సర్క్యులర్ కెనాల్స్ అండ్ ఆడిటరీ నెర్వ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, సెమీ సర్క్యులర్ కెనాల్స్. ఓకే, ద సెమీ సర్క్యులర్ కెనాల్స్ కంటైన్స్ ఫ్లూయిడ్ దట్ హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ బ్యాలెన్స్. ఓకే, ఈ సెమీ సర్క్యులర్ కెనాల్స్లో కంటైన్ ఫ్లూయిడ్ ఉంటుంది. అలాగే దట్ హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ బ్యాలెన్స్, ఇది బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి, సెమీ సర్క్యులర్ కెనాల్స్. తర్వాత ప్రశ్న, వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ది రెడ్ బోన్ మ్యారో? రెడ్ బోన్ మ్యారో యొక్క మెయిన్ ఫంక్షన్ ఏమిటి? 4 ఆప్షన్స్ అయితే చూద్దాం. స్టోర్ ఫ్యాట్, ప్రొడ్యూస్ బ్లడ్ సెల్స్, ప్రొడ్యూస్ ఎనర్జీ అండ్ స్టోర్ కాల్షియం. కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ బి, ప్రొడ్యూస్ బ్లడ్ సెల్స్. ఓకే, రెడ్ బోన్ మ్యారో యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి? బ్లడ్ సెల్స్ని ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. తర్వాత ప్రశ్న,
విచ్ సెన్స్ ఆర్గాన్ డిటెక్ట్స్ పెయిన్? విచ్ సెన్స్ ఆర్గాన్ డిటెక్ట్స్ పెయిన్? మనకి ఇక్కడ 4 ఆర్గాన్స్ అయితే ఇచ్చారు, స్కిన్, నోస్ అండ్ టంగ్. అలాగే ఇక్కడ ఇంకొక ఆప్షన్ అయితే ఉంటుంది. ఆప్షన్ డి ఏమిటంటే ఇయర్స్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ అవుతుంది. ఏంటి ఆప్షన్ ఏ? స్కిన్. ద స్కిన్ కంటైన్స్ రిసెప్టర్స్ దట్ డిటెక్ట్ పెయిన్. స్కిన్లో ఏమిటి? రిసెప్టర్స్ ఉంటాయి, అవి పెయిన్ని డిటెక్ట్ చేస్తాయి. తర్వాత వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ లెగమెంట్స్ ఇన్ ద బాడీ? బాడీలో లెగమెంట్స్ యొక్క రోల్ ఏమిటి? 4 ఆప్షన్స్ ఇచ్చారు. కనెక్ట్ బోన్స్ టు మజిల్స్, కనెక్ట్ బోన్స్ టు బోన్స్, ప్రొవైడ్ కుషనింగ్ టు జాయింట్స్, ప్రొడ్యూస్ బ్లడ్ సెల్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, కనెక్ట్ బోన్స్ టు బోన్స్. ఓకే, connect bones to bones. Ligaments connect bones to other bones and help stabilize joints. Which muscle type is found only in the heart? Option A skeletal, option B smooth, option C cardiac and option D voluntary. The correct answer is option C cardiac. Which muscle type is found in only in the heart ante కార్డియాక్ అనమాట. కార్డియాక్లో ఉండేటువంటి మజిల్ టైప్, హార్ట్లో ఉండేటువంటి మజిల్ టైప్ ఏంటి? కార్డియాక్ అన్నమాట. కార్డియాక్ మజిల్స్ ఆర్ ఫౌండ్ ఓన్లీ ఇన్ ద హార్ట్ అండ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ పంపింగ్ బ్లడ్. ఇవి ఎక్కడుంటాయి? హార్ట్లో ఉంటాయి అండ్ బ్లడ్ని పంపింగ్ చేస్తాయి. తర్వాత ప్రశ్న, వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ది రిబ్స్? 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అసిస్ట్ ఇన్ బ్రీతింగ్, సపోర్ట్ ద హెడ్, ప్రొటెక్ట్ ఇంటర్నల్ ఆర్గాన్స్, ప్రొడ్యూస్ రెడ్ బ్లడ్ సెల్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అవుతుంది, ప్రొటెక్ట్ ఇంటర్నల్ ఆర్గాన్స్. రిబ్స్ ఏం చేస్తాయి? ఇంటర్నల్ ఆర్గాన్స్ని ప్రొటెక్ట్ చేస్తాయి. ద రిబ్స్ ప్రొటెక్ట్ వైటల్ ఆర్గాన్స్ లైక్ ద లంగ్స్ అండ్ హార్ట్. ఓకే, లంగ్స్ అలాగే హార్ట్ లాంటి వాటిని ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. What is the smallest bone in the human body? This is the another question. What is the smallest bone in the human body? చాలా సార్లు ఇలాంటి క్వశ్చన్ వినే ఉంటారు. ఫీమర్, స్టెపిస్, humerus and tibia. Correct answer option B stapes. Okay, the stapes located in the ear is the smallest bone in the human body. ఎక్కడ ఉంటుంది? ఇది ఇయర్లో ఉంటుంది. ఓకే, ఇక్కడ మీకు స్టెపిస్ ఎక్కడ ఉంటుందని ఒక క్వశ్చన్ వస్తే అప్పుడు ఏం పెట్టాలి? నోస్ ఇస్తారు, ఇయర్ ఇస్తారు, స్కిన్ ఇస్తారు, అలాగే టంగ్ ఇస్తారు. అప్పుడు మీరేం పెట్టాలి? కరెక్ట్ ఆన్సర్ ఇయర్ అని పెట్టుకోవాలి. కాబట్టి స్టెపిస్ ఎక్కడ ఉంటుంది? ఇయర్లో ఉంటుంది. చిన్న అంటే స్మాలెస్ట్ బోన్ ఏమిటి అంటే స్టెపిస్ అని కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సెన్స్ ఆర్గాన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ డిటెక్టింగ్ లైట్? విచ్ సెన్స్ ఆర్గాన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ డిటెక్టింగ్ లైట్? ఆప్షన్స్ అయితే చూద్దాం. ఐస్, ఇయర్స్, నోస్ అండ్ స్కిన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఐస్. ద ఐస్ కంటైన్ రిసెప్టర్స్ దట్ డిటెక్ట్ లైట్ అండ్ ఎనబుల్ విజన్. ఓకే, ఐస్లో రిసెప్టర్స్ ఉంటాయి, అవి ఆ లైట్ని డిటెక్ట్ చేస్తాయి, విజన్ని ఎనబుల్ చేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ పార్ట్ ఆఫ్ ది స్కెలెటన్ ప్రొటెక్ట్స్ ద స్పైనల్ కార్డ్? 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. స్కల్, వెర్టబ్రల్ కాలమ్, రిబ్ కేజ్ అండ్ పెల్విస్. విచ్ పార్ట్ ఆఫ్ ది స్కెలెటన్ ప్రొటెక్ట్స్ ద స్పైనల్ కార్డ్? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి వెర్టబ్రల్ కాలమ్. ద వెర్టబ్రల్ కాలమ్ ఆర్ స్పైన్ ప్రొటెక్ట్స్ ద స్పైనల్ కార్డ్. ఓకే, స్పైనల్ కార్డ్ని ఈ వెర్టబ్రల్ కాలమ్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట. తర్వాత వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ టెండన్స్ ఇన్ ద బాడీ? 4 ఆప్షన్స్. కనెక్ట్ మజిల్స్ టు బోన్స్, కనెక్ట్ బోన్స్ టు బోన్స్, ప్రొడ్యూస్ బ్లడ్ సెల్స్ అండ్ ఆప్షన్ డి ప్రొటెక్ట్ ఆర్గాన్స్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్. కనెక్ట్ మజిల్స్ టు బోన్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. టెండన్స్ అటాచ్ మజిల్స్ టు బోన్స్ అండ్ హెల్ప్స్ ఇన్ మూమెంట్స్. ఇవి ఎక్కడ ఉంటాయి? మజిల్స్కి అటాచ్ చేసి ఉంటాయి, మజిల్స్కి, బోన్స్కి అండ్ మూమెంట్కి ఇది హెల్ప్ చేస్తాయి. సో మనకి క్వశ్చన్ ఏంటి? వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ టెండన్స్ ఇన్ ద బాడీ అంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్, కనెక్ట్ మజిల్స్ టు బోన్స్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ మజిల్ ఈజ్ యూజ్డ్ ఫర్ బ్రీతింగ్? 4 ఆప్షన్స్ ఇచ్చాం. బైసెప్స్, డయాఫ్రాగమ్, ట్రైసెప్స్ అండ్ క్వాడ్రైసెప్స్. మరి కరెక్ట్ ఆన్సర్ డయాఫ్రాగమ్. ఆప్షన్ బి ఈజ్ ద డయాఫ్రాగమ్. ఓకే, బ్రీతింగ్లో ఉండేటువంటి మజిల్, విచ్ మజిల్ ఈజ్ యూజ్డ్ ఫర్ బ్రీతింగ్ అంటే డయాఫ్రాగమ్. ఆప్షన్ బి.
ద డయాఫ్రాగమ్ ఈజ్ ప్రైమరీ మజిల్ యూజ్డ్ ఫర్ బ్రీతింగ్కి ఈ యొక్క డయాఫ్రాగమ్ అనేది ఉపయోగపడుతుంది. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది నీ క్యాప్? ఎయిడ్ ఇన్ లెగ్ మూమెంట్, ప్రొటెక్ట్ ద నీ జాయింట్, ప్రొడ్యూస్ రెడ్ బ్లడ్ సెల్స్, అండ్ ఆప్షన్ డి స్టోర్ కాల్షియం. ఆప్షన్ బి protect the knee joint is the correct answer. The kneecap or patella protects the knee joint. Next question. Which sense organ detects temperature? Temperature ni detect chese sense organ emti? Option A skin, option B eyes, option C nose, and option D tongue. Correct answer option A skin. Okay. మనకి టెంపరేచర్ని డిటెక్ట్ చేసే సెన్స్ ఆర్గన్ ఏమిటి అంటే ఆప్షన్ ఏ స్కిన్. ద స్కిన్ కంటైన్స్ రిసెప్టర్స్ ద డిటెక్ట్ చేంజెస్ ఇన్ టెంపరేచర్. ఓకే, టెంపరేచర్లో ఉండేటువంటి చేంజెస్ని స్కిన్లో ఉండేటువంటి రిసెప్టర్స్ అనేవి డిటెక్ట్ చేస్తాయి. ఓకే, తర్వాత ప్రశ్న. విచ్ మజిల్ టైప్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ వాలంటరీ మూమెంట్? కార్డియాక్, స్మూత్, స్కెలెటల్ అండ్ ఇన్వాలంటరీ అని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి స్కెలెటల్. విచ్ మజిల్ టైప్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ వాలంటరీ మూమెంట్ అంటే స్కెలెటల్ అన్నమాట. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. స్కెలెటల్ మజిల్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ వాలంటరీ మూమెంట్స్. వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ది స్కల్? స్కల్ యొక్క ప్రైమరీ ఫంక్షన్ ఏమిటి అని అడిగారు. 4 ఆప్షన్స్ అయితే చూద్దాం. ప్రొటెక్ట్ ద బ్రెయిన్, నెక్స్ట్ ఎయిడ్ ఇన్ డైజెషన్, ఆప్షన్ సి ప్రొడ్యూస్ బ్లడ్ సెల్స్, అండ్ ఆప్షన్ డి స్టోర్ ఫ్యాట్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బ్రెయిన్ ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు? స్కల్. ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ది స్కల్ ఏంటి? బ్రెయిన్ని ప్రొటెక్ట్ చేయడం అన్నమాట. ద స్కల్ ప్రొటెక్ట్స్ ద బ్రెయిన్ ఫ్రమ్ ఇంజరీ నుండి ఇది మనకి ప్రొటెక్ట్ చేస్తుంది, రక్షిస్తుంది అన్నమాట. తర్వాత ప్రశ్న. వాట్ పార్ట్ ఆఫ్ ది ఐ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫోకసింగ్ లైట్? వాట్ పార్ట్ ఆఫ్ ది ఐ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫోకసింగ్ లైట్? ఆప్షన్ ఏ రెటీనా, ఆప్షన్ బి ఐరిస్, ఆప్షన్ సి లెన్స్, అండ్ ఆప్షన్ డి కార్నియా. ఆప్షన్ సి లెన్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ద లెన్స్ ఫోకసెస్ లైట్ ఆన్ టు ద రెటీనా ఫర్ క్లియర్ విజన్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ బోన్ ఫార్మ్స్ ద అప్పర్ ఆర్మ్? రేడియస్, ఉల్నా, హ్యూమెరస్ అండ్ క్యాల్వికల్. 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. Which bone forms the upper arm? Correct answer option C humerus. The humerus is the bone that forms the upper arm. Okay, upper arm form అవ్వడంలో humerus అనేది ఉపయోగపడేటువంటి బోన్ అన్నమాట. ఓకే, అదే మనకి అప్పర్ ఆర్మ్ని ఫామ్ చేస్తుంది. తర్వాత ప్రశ్న. విచ్ సెన్స్ ఆర్గాన్ హెల్ప్స్ us to detect sound? Which sense organ helps us to detect sound? Option A eyes, option B ears, option C nose, and option D skin. Correct answer option B ears. The ears help us detect sound vibrations. Next question. What is the function of the vertebral column? Option A produce blood cells, option B support the body and protect the spinal cord, option C aid in digestion, option B pump blood. Correct answer option B సపోర్ట్ బాడీ అండ్ ప్రొటెక్ట్ ద స్పైనల్ కార్డ్. ఇందాకే ఇచ్చాను, స్పైనల్ కార్డ్ని ప్రొటెక్ట్ చేసేటువంటి ఆర్గాన్ ఏంటి అని అడిగామన్నమాట. స్కెలటల్ సిస్టమ్కి సంబంధించిన పార్ట్. ఇప్పుడు మనం ఎలా వచ్చింది? వెర్టెబ్రల్ కాలమ్ యొక్క ఫంక్షన్ ఏమిటి అని అడిగారు. సో క్వశ్చన్ అనేది తిరిగేసి కూడా అడుగుతుంటారు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి అవుతుంది. మనకి ఎగ్జామ్లో డైరెక్ట్గా ఇలాగే క్వశ్చన్ రాకపోయినా ఇండైరెక్ట్గా మాత్రం ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి మనం చేసే ఈ ప్రాక్టీస్ వలన క్వశ్చన్ ఎలా ఇచ్చినా సరే మనం ఆన్సర్ అనేది చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. మన యాప్లో ఉన్నవి ఖచ్చితంగా మీకు జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేసే విధంగా మన యొక్క టెస్ట్ సిరీస్ అనేది మీకు ఉపయోగపడుతుంది. అండ్ టైం సేవ్ అవుతుంది ఎగ్జామ్లో కూడా. ఎందుకంటే ఎగ్జామ్లో 80 క్వశ్చన్స్ ఇస్తారు, 60 minutes టైం ఉంటుంది. అంటే ఒక ప్రశ్నకి 1 నిమిషం కూడా ఉండదు. అలాంటప్పుడు మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి అటెంప్ట్ చేస్తే కొన్ని క్వశ్చన్స్ అనేవి మీరు అక్కడ చూడడానికి కూడా టైం ఉండకపోవచ్చు. ముందుగానే ప్రాక్టీస్ చేసి వెళ్ళినట్లయితే మీకు అక్కడ టైం సేవ్ అవుతుంది. టైం మేనేజ్మెంట్ మీకు తెలుస్తుంది అన్నమాట. ద వెర్టెబ్రల్ కాలమ్ సపోర్ట్స్ ద బాడీ అండ్ ప్రొటెక్ట్స్ ద స్పైనల్ కార్డ్.
ఇక్కడ మనకి అదే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారు. తర్వాత ప్రశ్న, విచ్ బోన్ ఈజ్ నౌన్ యాజ్ ద కాలర్ బోన్? కాలర్ బోన్గా ఏ బోన్ని పిలుస్తాము లేదా ఏ బోను అవుతుంది? స్కాపులా, క్యాల్వికల్, స్టెర్నమ్ అండ్ పెల్విస్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, క్యాల్వికల్. The clavicle is commonly known as the collarbone and connects the arm to the bone. ఓకే, బాడీకి ఈ ఆర్మ్కి ఇది కనెక్ట్ చేస్తుంది అనమాట. సో clavicle is also known as collarbone. Which part of the skeleton protects the brain? Options: option A skull, option B rib cage, option C vertebral column, option D pelvis. Correct answer option A skull. విచ్ పార్ట్ ఆఫ్ ది స్కెలటన్ ప్రొటెక్ట్స్ ద బ్రెయిన్ అంటే ఆప్షన్ ఏ స్కల్. ఇందాకే ఇలాంటి క్వశ్చన్ వచ్చింది. ద స్కల్ ఎన్కేసెస్ అండ్ ప్రొటెక్ట్స్ ద బ్రెయిన్. తర్వాత ప్రశ్న, వాట్ పార్ట్ ఆఫ్ ది ఇయర్ యాంప్లిఫైస్ సౌండ్ వైబ్రేషన్స్? 4 ఆప్షన్స్: కాక్లియా, ఇయర్ డ్రమ్, ఆడిటరీ నెర్వ్ అండ్ ఆక్సికల్స్. వాట్ పార్ట్ ఆఫ్ ది ఇయర్ యాంప్లిఫైస్ సౌండ్ వైబ్రేషన్స్? కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఆక్సికల్స్. ఓకే, ఈ ఆక్సికల్స్ అనేవి మనకి సౌండ్ వైబ్రేషన్స్ని యాంప్లిఫైస్ చేస్తాయి. ఓకే, ఆక్సికల్స్. ద ఆక్సికల్స్ 3 tiny bones యాంప్లిఫైస్ సౌండ్ వైబ్రేషన్స్ టు ది ఇన్నర్ ఇయర్ అని కూడా ఇక్కడ మనకి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారు, చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ మజిల్ ఈజ్ ప్రైమరీలీ రెస్పాన్సిబుల్ ఫర్ స్మైలింగ్? ఆప్షన్ ఏ మాసిటర్, ఆప్షన్ బి జైగోమాటికస్, ఆప్షన్ సి బైసెప్స్ అండ్ ఆప్షన్ డి ట్రాపెజియస్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి జైగోమాటికస్. ఓకే, ద జైగోమాటికస్ మజిల్ పుల్స్ ద కార్నర్స్ ఆఫ్ ది మౌత్ అప్వర్డ్ క్రియేటింగ్ ఏ స్మైల్. ఓకే, జైగోమాటికస్ ఏం చేస్తుందంట, మనకి మజిల్ యొక్క కార్నర్స్ని మౌత్ అప్వర్డ్ చేస్తుంది, అలాగే మనకి స్మైల్ని క్రియేట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద లార్జెస్ట్ బోన్ ఇన్ ద హ్యూమన్ బాడీ? ఇందాక మనం స్మాలెస్ట్ బోన్ చూసాం, ఇప్పుడు మనం లార్జెస్ట్ బోన్ అయితే అడిగారు. 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఆప్షన్ ఏ హ్యూమెరస్, ఆప్షన్ బి ఫీమర్, ఆప్షన్ సి టిబియా అండ్ ఆప్షన్ డి రేడియస్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఫీమర్. చిన్నదేంటి? స్టెపిస్. ద ఫీమర్ ఆర్ థై బోన్ ఈజ్ ద లార్జెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ బోన్ ఇన్ ద హ్యూమన్ బాడీ. లార్జెస్ట్ అండ్ అలాగే స్ట్రాంగెస్ట్ బోన్ కూడా అవుతుంది. ఇందాక స్టెపిస్ ఎక్కడ ఉంటుంది అన్నారు? ఇయర్లో ఉంటుంది. మరి ఈ ఫీమర్ ఎక్కడ ఉంటుంది? ఇది ఒక థై బోన్. ఓకే, ఇలా కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ప్రశ్న, వాట్ పార్ట్ ఆఫ్ ది ఐ కంట్రోల్స్ ద అమౌంట్ ఆఫ్ ద లైట్ ఎంటరింగ్? వాట్ పార్ట్ ఆఫ్ ద ఐ కంట్రోల్ ద అమౌంట్ ఆఫ్ ద లైట్ ఎంటరింగ్? 4 ఆప్షన్స్. ఆప్షన్ ఏ లెన్స్, ఆప్షన్ బి ఐరిస్, ఆప్షన్ సి రెటీనా అండ్ ఆప్షన్ డి కార్నియా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఐరిస్. ద ఐరిస్ అడ్జస్ట్ ద సైజ్ ఆఫ్ ది పుపిల్ టు కంట్రోల్ ద అమౌంట్ ఆఫ్ లైట్ ఎంటరింగ్ ద ఐ. విచ్ బోన్ ఫార్మ్స్ ద లోయర్ జా? ఆప్షన్ ఏ maxilla, ఆప్షన్ బి mandible, ఆప్షన్ సి జైగోమాటిక్ అండ్ ఆప్షన్ డి నాజిల్. ఆప్షన్ బి mandible. The mandible is the bone that forms the lower jaw and is the strongest facial bone. Next question, what is the function of the cartilage in the joints? Joints లో cartilage యొక్క ఫంక్షన్ ఏమిటి? ఆప్షన్ ఏ ప్రొడ్యూస్ బ్లడ్ సెల్స్, ఆప్షన్ బి ప్రొవైడ్ కుషనింగ్, ఆప్షన్ సి కనెక్ట్ బోన్స్ టు మజిల్స్ అండ్ ఆప్షన్ డి స్టోర్ కాల్షియం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ప్రొవైడ్ కుషనింగ్. ఓకే, జాయింట్స్ వల్ల మనకి కుషనింగ్ జరుగుతుందంట. కార్టిలేజ్ జాయింట్స్, అదే కార్టిలేజ్ వల్ల జాయింట్స్లో ఈ కుషనింగ్ జరుగుతుంది. కార్టిలేజ్ ప్రొవైడ్స్ కుషనింగ్ అండ్ రిడ్యూసెస్ ఫ్రిక్షన్ బిట్వీన్ బోన్స్ అండ్ జాయింట్స్. ఇది కూడా చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సెన్స్ ఆర్గాన్ హెల్ప్స్ ఇన్ టేస్టింగ్ ఫుడ్? ఆప్షన్ ఏ నోస్, ఆప్షన్ బి స్కిన్, ఆప్షన్ సి ఐస్ అండ్ ఆప్షన్ డి టంగ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి టంగ్. ద టంగ్ హ్యాస్ ద టేస్ట్ బడ్స్ దట్ హెల్ప్స్ ఇన్ టేస్టింగ్ డిఫరెంట్ ఫ్లేవర్స్. ఓకే, డిఫరెంట్ ఫ్లేవర్స్ని టేస్ట్ చేయడంలో ఈ యొక్క టేస్ట్ బడ్స్ అనేవి ఉపయోగపడతాయి. ఇవి ఎక్కడ ఉంటాయి? టంగ్లో ఉంటాయి.
తర్వాత ప్రశ్న, విచ్ మజిల్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్లింకింగ్? 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఆర్బికులరిస్ ఆక్యులి, అలాగే జైగోమాటికస్, మాసిటర్ అండ్ ట్రాపేజెస్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ఆర్బికులరిస్ ఆక్యులి is the correct answer. The orbicularis oculi muscle encircles the eye and enables blinking. Next question. What is the purpose of the auditory nerve? Option A, amplify sound. Option B, transmit sound signals to the brain. Option C, protect the ear. And option D, balance the body. Correct answer option B, transmit sound signals to the brain. The auditory nerve carries sound signals from the ear to the brain. Correct answer అయితే అనమాట. తర్వాత, what is the function of the skeletal system? Produce hormones, protect organs and provide structure, filter waste and produce enzymes. Option B is the correct answer. Protect organs and provide structure. Skeletal system యొక్క ఫంక్షన్ ఇది. తర్వాత ప్రశ్న, which sense organ is responsible for detecting smell? 4 options, nose, skin, ears and eyes. Correct answer option A, nose. The nose contains olfactory receptors that detect smells. Next question, which muscle is also known as strongest muscle based on the size? సైజ్ పరంగా చూస్తే స్ట్రాంగెస్ట్ మజిల్ ఏమిటని అడుగుతున్నారు. ఫస్ట్ ఆప్షన్ ఏ, బైసెప్స్. ఆప్షన్ బి, గ్లూటియస్ మ్యాక్సిమస్. అండ్ ఆప్షన్ సి, మ్యాసిటర్. అండ్ ఆప్షన్ డి, క్వాడ్రిసిప్స్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? మ్యాసిటర్. మ్యాసిటర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఏమిటి? ద మ్యాసిటర్ మజిల్ ఇన్ ద జాయ్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ మజిల్ బేస్డ్ ఆన్ ద సైజ్ అండ్ క్యాన్ ఎక్సెప్ట్ ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్. Next question, what is the largest sense organ in the human body? హ్యూమన్ బాడీలో లార్జెస్ట్ సెన్స్ ఆర్గాన్ ఆప్షన్ బి, స్కిన్ అవుతుంది. మనకి డైరెక్ట్గా లార్జెస్ట్ ఆర్గాన్ అన్నా సరే స్కిన్నే అవుతుంది, అలాగే లార్జెస్ట్ సెన్స్ ఆర్గాన్ అన్నా సరే స్కిన్నే అవుతుంది. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. కొంతమంది కన్ఫ్యూజ్ అవ్వచ్చు, లార్జెస్ట్ ఆర్గాన్ అంటే స్కిన్, కానీ లార్జెస్ట్ సెన్స్ ఆర్గాన్ ఏంటి అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వచ్చు. కానీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? కరెక్ట్ స్కిన్నే అవుతుంది. ద స్కిన్ ఈజ్ ద లార్జెస్ట్ సెన్స్ ఆర్గాన్ అండ్ హెల్ప్స్ ఇన్ డిటెక్టింగ్ టచ్, పెయిన్, టెంపరేచర్ అండ్ ప్రెజర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ బోన్ ప్రొటెక్ట్స్ ద హార్ట్ అండ్ లంగ్స్? లంగ్స్ని, హార్ట్ని ప్రొటెక్ట్ చేసే బోన్ ఏమిటి? 4 ఆప్షన్స్, క్యాల్వికల్, స్కాపులా అండ్ రిబ్ కేజ్ అండ్ పెల్విస్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, రిబ్ కేజ్. The rib cage surrounds and protects the heart and lungs. తర్వాత ప్రశ్న, which muscle type is found in the digestive system? ఆప్షన్ ఏ, కార్డియాక్. ఆప్షన్ బి, స్మూత్. ఆప్షన్ సి, స్కెలెటల్. ఆప్షన్ డి, వాలంటరీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, స్మూత్. స్మూత్ మజిల్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ద వాల్స్ ఆఫ్ ది డైజెస్టివ్ ఆర్గాన్స్ అండ్ హెల్ప్ మూవ్ ఫుడ్ త్రూ ద సిస్టమ్. నెక్స్ట్ క్వశ్చన్, which bone is located in the upper arm? Option A, femur. Option B, humerus. And option C, tibia. Option D, fibula. Correct answer option B అవుతుంది. humerus is the longest bone located in the upper arm. అప్పర్ ఆర్మ్లో లాంగెస్ట్ బోన్ ఏమిటి? humerus. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ది ఐరిస్ ఇన్ ద ఐ? ఐలో ఐరిస్ పని ఏంటి? ఆప్షన్ ఏ, ఫోకస్ లైట్. ఆప్షన్ బి, కంట్రోల్స్ లైట్ ఎంట్రీ. ఆప్షన్ సి, డిటెక్ట్ కలర్. ఆప్షన్ డి, ప్రొడ్యూస్ టియర్స్. కరెక్ట్ ఆన్సర్ కంట్రోల్ లైట్ ఎంట్రీ. లైట్ ఎంట్రీకి ఇది కంట్రోల్ చేస్తుంది. ద ఐరిస్ కంట్రోల్స్ ద సైజ్ ఆఫ్ ది పుపిల్. అంటే పుపిల్ యొక్క సైజుని కంట్రోల్స్ చేస్తుంది. రెగ్యులేటింగ్ ద అమౌంట్ ఆఫ్ ద లైట్ ఎంటరింగ్ ద ఐ. ఓకే, మన ఐలోకి ఎంటర్ అయ్యేటువంటి లైట్ని రెగ్యులేటింగ్ చేస్తుంది అనమాట. ఎంత లైట్ ఎంటర్ అవ్వాలో అంత ఎంటర్ అయ్యే విధంగా ఇది రెగ్యులేటింగ్ చేస్తుంది. లాస్ట్ క్వశ్చన్, విచ్ మజిల్ టైప్ ఈజ్ అండర్ వాలంటరీ కంట్రోల్? ఓకే, ఇందులో ఏది వాలంటరీ కంట్రోల్లో ఉంటుంది అని అడుగుతున్నారు.
ఆప్షన్ ఏ కార్డియాక్, ఆప్షన్ బి స్మూత్, ఆప్షన్ సి స్కెలటల్, ఆప్షన్ డి ఇన్వాలంటరీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి స్కెలటల్. ఓకే, స్కెలటల్ అనేది మనకి వాలంటరీ కంట్రోల్లో ఉండేటువంటి ఒక టైప్ ఆఫ్ మజిల్ అనమాట. స్కెలటల్ మజిల్స్ ఆర్ అండర్ వాలంటరీ కంట్రోల్ అండ్ అలౌ మూమెంట్ ఆఫ్ ది బాడీ. ఇది మనకి ఎక్స్ప్లెనేషన్. సో ఈ వీడియోలో దాదాపుగా మనం 40కు పైగా క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేసాం. 41 క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ MCQs అయితే డిస్కస్ చేద్దాం. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే ఆ వీడియో కూడా మీకు నేను అప్లోడ్ చేసిన వెంటనే ఒక నోటిఫికేషన్ అనేది యూట్యూబ్ నుంచి వస్తుంది. మీకు టెస్ట్ సిరీస్ కావాలంటే యాప్లో అవైలబుల్గా ఉంది, తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.